తెలుగుదేశం పార్టీ యొక్క 43 ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న ప్రతి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా కుటుంబం ఎంత పెద్దగా అవుతుందో ప్రతి ఒక్కరూ మా కుటుంబాన్ని ఆదరిస్తున్నారు. ఎన్టీ రామారావు గారు 1982 మార్చ్ 29న స్థాపించిన ఒక గొప్ప టీడీపీ పార్టీ ఇవాళ ఇంతమందిని కలుపుకొని ప్రతి వర్గ భేదాలు ఏవి లేకోకుండా ప్రతి ఒక్కరిని ఎస్సీలను తీసుకోండి, ఎస్టీలను తీసుకోండి, బీసీలను తీసుకోండి, ఓసీలను తీసుకోండి, మైనారిటీలను తీసుకోండి, అందరినీ కలుపుకొని పోయి ఒక పార్టీగా ప్రతి ఒక్కరి గుండెల్లో చాలా ఒక మంచి స్థానం సంపాదించుకుంది. అంటే ఇది ఈ పార్టీలో పనిచేసే ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క కార్యకర్తకి దీని క్రెడిట్ ఉంటుంది. చాలా మంచి కార్యక్రమాలతో ఈ ప్రభుత్వం ముందుకు వస్తుంది. ఈ గత 9 నెలలుగా చాలా మంచి కార్యక్రమాలు ప్రజలకి అందజేసే విధంగా ఒకవైపు సంక్షేమం, ఇంకోవైపు అభివృద్ధి, రెండు మన సైకిల్ గుర్తుకి 2 వీల్స్ ఎలా ఉన్నాయో అది 2 కళ్ళగా భావించి ముందుకు తీసుకెళ్తున్న ఒక గొప్ప ప్రభుత్వం ఎంచుకున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ సుఖశాంతులతో మంచిగా ఈ సంవత్సరం ఎలాగో ఉగాది రేపటి నుంచి వస్తుంది కాబట్టి అందరూ మంచిగా ఉండాలి అని కోరుకుంటున్నాను. అలాగే అందరికీ ముస్లిం సోదరులు కూడా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఆంధ్రుల అందాల విమాన కథానాయకుడు, కోట్లాది మంది ప్రజల యొక్క ప్రత్యక్ష దైవము, యుగ పురుషుడైన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 1982వ సంవత్సరం మార్చి 29వ తేదీన ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల లోపలే 130 సంవత్సరాల ఘన చరిత్ర ఉండే కాంగ్రెస్ పార్టీని మట్టి గడిపించి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చారు. తెలుగుదేశం పార్టీని స్థాపించక ముందు ఏ ధనబలమో, కులబలమో, కండబలమో ఉన్న వాళ్లకు అధికార పదవులు వచ్చేవి. తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత కుల, మత, వర్గ, వర్ణ విశిష్టం లేకుండా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మహిళలు, మైనార్టీలకు ప్రతి ఒక్కరూ పదవులు అనుభవిస్తున్నారంటే రాజకీయాల్లో చైతన్యాన్ని, ఒక స్ఫూర్తిని, ఒక అవగాహనను, ఒక ఆలోచనను, ఒక విధంగా రాజకీయ భిక్ష పెట్టింది అందరికీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తున్నాను. ఎన్టీ రామారావు గారి ఆలోచనలు చాలా అద్భుతము, అమోఘము, అసాధారణం, అనన్యసామాన్యం. ఆయన వస్తూనే పేద ప్రజల కోసం ₹2 కేజీ బియ్యం కానీ, పక్కా ఇల్లు కానీ, జనతా దోవతి కానీ ప్రవేశపెట్టి ఇప్పుడుండే ముఖ్యమంత్రికి అందరికీ కూడా ఆయనే ఆదర్శంగా నిలిచాడు. ఆయనే సంక్షేమ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాడు. పేద ప్రజలకు ప్రభుత్వం దగ్గరికి తీసుకురావాలని ఆలోచన చేత ఎక్కడో ఉండే తాలూకు వ్యవస్థను మండలిక వ్యవస్థగా మార్చి తాలూకు మండల ఆఫీసులు పెట్టడం జరిగింది. అంతేకాకుండా రైతులు కోసం విద్యుత్ హార్స్ పవర్ను పూర్తిగా తగ్గించాడు. ₹5 మాత్రమే హార్స్ పవర్ ఇచ్చాడు.